జై తెలంగాణ అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి మీడియా ద్వారా ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి వనపర్తి జిల్లా ప్రజలకు తెలంగాణ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలంగాణ జాగృతి జనం బాట అనేటటువంటి కార్యక్రమంలో మరి గత నెల 25వ తారీఖు నుండి కంటిన్యూస్గా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ప్రయాణం చేస్తూ ఆయా జిల్లాల్లో అనేక రోజుల నుండి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటూ మాట్లాడుతూ వాటికి పరిష్కారాలు ఎతికేటటువంటి ప్రయత్నం తెలంగాణ జాగృతి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఏ జిల్లాకు వెళ్ళినా పోయినమా వచ్చినమా అన్నట్టు కాకుండా అక్కడికి వెళ్ళి అక్కడే 2 రోజులు ఉండి ఆ 2 రోజుల్లో ఆ సమస్యలను క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలుసుకొని బాధితుల నుండి కంప్లీట్ అవగాహన తీసుకొని వాటి మీద పోరాటం చేయడానికి తెలంగాణ జాగృతి సన్నద్ధమైంది. ఈ గత కొన్ని రోజులలోనే అనేక అంశాలు మేము మాట్లాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు కూడా పరిష్కారమైనాయని చెప్పి చాలా సగర్వంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వనపర్తి జిల్లా అంటే సంస్కృతికి పెట్టింది పేరు, సాంస్కృతిక వారసత్వానికి సాంస్కృతిక సంపదకు పెట్టింది పేరు. చాలా రోజుల క్రితం వచ్చినటువంటి అనేక పెద్ద పెద్ద కవులు ఈ ప్రాంతాన్ని చూసి వనపర్తి అంటే అన్నీ కూడా సమృద్ధిగా ఇక్కడ దొరికేటటువంటి ఒక పట్టణం, మరి ఇంత మంచి ప్రదేశం ఇక్కడ ఉంది అని చెప్పి ఏనుగుల వీరస్వామి అనేటటువంటి పెద్ద మనిషి రాసిన చాలా పాత పుస్తకాలలో కూడా చెప్పబడి ఉన్నది. 100 ఏండ్ల చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. ఆనాడు ఉన్నటువంటి సంస్థానాధీశులు వాళ్ళందరూ కూడా సాహు మహారాజ్ యొక్క స్ఫూర్తితోని మరి ఆనాడే విద్యా సంస్థలు పెట్టించి రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ బీసీ మైనారిటీ అందరూ కూడా చదువుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక మంచి సామాజిక స్పృహను కనబరిచినటువంటి సంస్థానం. ఒక పక్క సాహిత్యం, ఒక పక్క కట్టడాలు, ఇంకొక పక్క సామాజిక స్పృహ, ఇంకొక పక్క చదువు, అన్నిటికన్నా మించి రైతులు బాగుండాలని పెద్ద పెద్ద వాటర్ ప్రాజెక్ట్స్ కట్టించి చాలా సీరియస్గా ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి ప్రదేశం వనపర్తి ప్రదేశం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకతను చాటుకుంటుంది. మేము హైదరాబాద్లో ఎవరన్నా వనపర్తిలో వస్తే కలవంగానే అనుకుంటాం వీళ్ళు వనపర్తి నుంచి వచ్చిరని. ఎందుకంటే చాలా చాలా పొగరుగా, చాలా చాలా ఆత్మగౌరవంతో, చాలా కాన్ఫిడెన్స్తోని ఇక్కడ ప్రజలు మాట్లాడతారు. డబ్బు ఉందా లేదా అన్నటువంటిది పక్కన పెడితే ఆత్మగౌరవానికి పెట్టింది పేరుగా వనపర్తి జిల్లా ఉంటుందని చెప్పి మేము హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అనుకుంటాం. వారిని చూడగానే గుర్తుపడతాం, ఈజీ గుర్తుపట్టడం వనపర్తి వాళ్ళు అంటే. మరి అటువంటి వనపర్తిలో నిజంగా నిన్నటి నుంచి చూస్తుంటే కొన్ని సమస్యలు చాలా బాధ అనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ వనపర్తిలో తెలంగాణ కోసం కొట్లాడినాం, అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమకారులు నిన్న వస్తూ ఉంటే మా తమ్ముడు మహేష్ అని ఉంటాడు, ఫస్ట్ విగ్రహం పెట్టిండు పాపం వనపర్తిలో. ఇప్పటికి కూడా అదే విగ్రహం దగ్గర పోయి అందరూ తెలంగాణ తల్లికి దండేస్తారు. మహేష్తోనే నిన్న కూడా పోయి అక్కడ తెలంగాణ తల్లికి దండేసి మరి అక్కడి నుంచి మొత్తం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకొచ్చినాం. మరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు జరగాల్సినంత జరిగిందా వనపర్తిలా అంటే కొద్దిగా బాధతోనే చెప్పాలి, జరగలేదనే చెప్పాల్సినటువంటి సందర్భం. ప్రత్యేకించి మేము ఎంటర్ అవడమే అంటే ఇప్పుడున్నటువంటి వనపర్తి జిల్లాలో మన అమరచింత ఉన్ను ఆత్మకూరు మండలాలకు వెళ్ళలేదు. మేము నారాయణపేటకు వెళ్ళినప్పుడు అటు కవర్ చేద్దామని అటు వెళ్ళలేదు. ఇప్పుడు మాత్రం దేవరకద్రలో ఉన్నటువంటి మండలాలు, అట్లనే మన పానుగలు, మన కొల్లాపూర్కి సంబంధించిన మండలాలు, వనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చినాం. సీను రండి, ఇటు రండి, సీనుకు ప్లేస్ ఇవ్వండి అన్న, కూర్చోబెట్టుకోండి. మా నారాయణపేట జిల్లా అధ్యక్షుడు రండి. అయితే నిన్న ఎంటర్ అవడమే కొత్తకోట మండలానికి వచ్చినాం. కొత్తకోటలో చేనేత కార్మికులు వాళ్ళ పరిస్థితిని వెళ్ళి చూడడం జరిగింది. చేనేత కార్మికుల కోసం మనం అంతకుముందు తెలంగాణ రాకముందు కూడా మరి భిక్షాటన చేసి కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మా చేనేత పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించుకున్నాం. సో రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేపట్టుకున్నాం. ఒక్క చేనేత కార్మికుడికే కాదు, ఆయన దగ్గర ఉండే 2 హెల్పర్స్ కూడా కలిపి మన కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పథకంలో చేనేత కార్మికుడికి ఇంకా 2 సహాయకుల దగ్గర ఒక సహాయకుని తీసేసి ఒక్కరికే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్ నౌ మీరు చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేనేత భరోసా కింద దాదాపు 8,891 మంది
జూలైలో దరఖాస్తు చేసుకుంటే, అంటే 2024 జూలైలో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా సహాయం అందలేదన్నది వాస్తవం. అదేవిధంగా ఈ పథకం కింద మగ్గానికి ఒక్కొక్క కార్మికుడికి 18,000, సహాయానికి ఒక్కొక్కరికి 6,000 చెల్లిస్తారు. కానీ అందులో ఒక హెల్పర్ని తీసేసిండు, అంటే ఒక 6,000 డైరెక్ట్గా లాస్ చేసిండు. నిన్న పోయి నేను అక్కడ రాట్నం వడుక్కుంటూ కండలు చుట్టుకుంటూ కూర్చుంటే ముగ్గురు లేనిది అసలు బేసిక్ వర్క్ కూడా చేయలేం. చేనేతలో ముగ్గురు ఉంటేనే బేసిక్గా అన్ని వస్తువులు తయారవుతాయి. మళ్ళీ చీర నేసేటప్పుడు కూడా 2 మినిమం కావాలి. ఇవన్నీ ఆలోచించే బీఆర్ఎస్లో ఒక కార్మికుడు 2 హెల్పర్స్ అని చెప్పి ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ రాగానే ఒక కార్మికుడు వేతనాన్ని తీసేయడం జరిగింది. ఇది చాలా అన్యాయం. వాస్తవ పరిస్థితుల్ని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసుకొని చేసి ఉంటే బాగుండేది. ఇది చేనేత కార్మికులకు చాలా దుఃఖాన్ని మిగులుస్తుంది. 6,000 లాస్ అంటే ఒక్క చీర నేసిన కష్టం లాస్ అని అర్థం. ఒక చీర నేస్తే కూడా 5,000 వస్తున్నాయి, 6,000 వస్తలేవు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి తక్షణమే ఇంకొక హెల్పర్ జీతం యాడ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అట్లానే మన వనపర్తి కాన్స్టిట్యున్సీలో 755 మంది చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు సహాయం కోసం, వారికి ఇంతవరకు రాలేదు. అట్లానే ఉమ్మడి మహబూబ్ నగర్ మొత్తం కూడా కలిపితే దాదాపు 10 కోట్ల రూపాయల వరకు బాకీలు ఉన్నాయి. ఇది వెంటనే రిలీజ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే 2017 నుంచి 2024 ఏప్రిల్ వరకు చేనేత కార్మికులు తీసుకున్న ₹1,00,000 రుణం మాఫీ చేస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి 33 కోట్ల రూపాయలు అవుతాయి. అది వెంటనే ఆ రుణమాఫీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒక్క మన వనపర్తిలోనే దాదాపు 20-25 మంది వరకు ఆ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ చేయాలని కోరుతున్నాను చేనేత కార్మికులకు సంబంధించి. అదేవిధంగా చేనేత కార్మికుల 8% పొదుపు చేస్తే ప్రభుత్వం దాన్ని డబుల్ చేయాలి, 16% యాడ్ చేయాలి. కానీ ఇంతవరకు ఈ 20 నెలల్లో, ఈ కాంగ్రెస్ వచ్చిన 20 నెలల్లో ₹1 అంటే ₹1 కూడా చేనేత కార్మికుల కోసం యాడ్ చేస్తలేరు. ఇది కరెక్ట్ కాదు. వారి దుఃఖం ఇంకా తీరలేదు, వారు ఇంకా కష్టాల్లోంచి బయటికి రాలేదు. కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా చేనేత కార్మికుల మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి కొత్తకోట నుంచి మేము కానాయపల్లి అనే గ్రామానికి పోయినాం. కానాయపల్లి గ్రామానికి మీ వనపర్తి పూర్వ ఎమ్మెల్యే మన రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న వాళ్ళ సొంత ఊరు. అక్కడ శంకర సముద్రం అనేటటువంటి ప్రాజెక్ట్ ఉన్నది. ఈ స్టోరీ మీకు నాకంటే ఎక్కువ తెలుసు. 20 ఏళ్ల నుంచి మీరు అనేక మంది మాట్లాడుతుంటే విన్నటువంటి స్టోరీ లాగున్నది. కానీ నేను ఒక 10 ఏళ్ల కింద అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చిన. అప్పుడు అసలు ఈ సమస్య గురించే తెలియదు నాకు. బతుకమ్మ ఆడుకొని వెళ్ళిపోయినాం. చేస్తున్నారు నాకు, మీరు వచ్చిపోయినారు 10 ఏళ్ల కిందట, మీరు వచ్చి ఆడిపోయిన ప్రదేశం అంతా మునిగిపోయిందని చెప్పి చెప్తున్నటువంటి సందర్భం. కానీ ఈ 10 ఏళ్లలో కూడా ఎంత దారుణం అంటే తెలంగాణ వచ్చిందే ఇట్లాంటి భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయడానికి. ఈ కానాయపల్లి అనేది భీమా ఫేజ్ 2లోకి వస్తుంది. దాన్ని ఒక 500 మీటర్స్ బండ్ పెంచాలి. ఆల్రెడీ 2004-05లోనే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ రీహాబిలిటేషన్ R&R కాలనీ కట్టియాక మాత్రం 20 ఏళ్ళు అవుతుంది. ఆ 20 ఏళ్లలో కూడా ఘోరం ఏంటంటే గేట్లు అధికారులు ఇష్టం ఉన్నప్పుడు ఎత్తుతారు, ఇష్టం ఉన్నప్పుడు ఆపుతారు. దాంతో నీళ్ళన్నీ వెనకకు తట్టి సగం ఊరికి నీళ్ళు వస్తున్నాయి. నిన్న చూసిన వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇంటి నిండా పాములు, పిల్లల్ని పెట్టుకొని అదే పాములు ఉన్న ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణంగా ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ ఊర్లో 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఇప్పటికీ 450 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ ఊర్లో 20 ఏళ్ల కింద సర్వే చేసినప్పుడు కూడా అప్పటి నుంచి ప్రజలు చెప్తున్నారు, ఒక 30-35 మందిని ఇడిచిపెట్టిరాయ బాబు మీరు అని. ఏ ప్రభుత్వం సర్వే చేయలేదు, బీఆర్ఎస్ సర్వే చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు. 30-35 మంది ఎవరైతే వదిలిపోయినరో వాళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్లనే మన అవుట్ సైడ్ ద సిటీ, అంటే పనికి అట్లా ఇట్లా పోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళని కూడా కాంపెన్సేషన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఘోరం ఏంటంటే అదే ఊర్లో మేము వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చినాం, రోడ్డుకి ఇవతల పక్క వాళ్ళకు ఒక 350 ఆల్మోస్ట్ 3.5-4 ఏకర్స్ అయ్యేంత. అది ఎన్ని ఏకర్స్ ఇచ్చిర్రు? 22 ఏకర్స్ ఏమో ఇచ్చిర్రు ల్యాండ్. ఇస్తే రోడ్డు మీదకి ఇచ్చిండ్రు. ఇస్తే అందులో సగం మళ్ళీ అదే ఊరికి సంబంధించిన నాయకులు పోయి కబ్జా చేసుకుంటే ఇప్పుడు వీళ్ళకు పోదామంటే కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఆ గ్రామస్తులందరూ ఒకటే కోరుతున్నారు, ఈ ప్రాజెక్టు శంకర మహాసముద్రం అనే ప్రాజెక్టు ఫినిష్ అయితే ఇంకా 40,000 మందికి నీళ్ళు వస్తాయి, 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఓన్లీ 12,000 ఏకర్కి వస్తుంది, ఇంకా 40,000 ఏకర్స్కి వాటర్ వస్తుంది. సో వాళ్ళు మాకు ఒకటే చెప్పారు, ఇంకా మేము లేచిపోతే, మా ఊరు లేచిపోతే చాలా మందికి నీళ్ళు వస్తాయి, కానీ మేము లేచిపోదామంటే మాకు ఎక్కడ ఇల్లు లేదని చెప్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఎట్లయితే మల్లన్న సాగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిచ్చిరో, ఎట్లయితే మిడ్మానేర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిచ్చిరో, అట్లనే
ఇక్కడ ఉండేటటువంటి కానాయపల్లి శంకర్ సముద్రం కింద నిర్వాసితులైనటువంటి గ్రామస్తులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి తక్షణమే వారిని అక్కడికి పంపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక ఇంట్లో మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు కేసీఆర్ గారికి గత 5 సంవత్సరాలుగా తలలో నాలుకగా ఉంటూ ఇప్పుడు మొత్తం తెలంగాణ భవన్ అంతా కూడా పెద్దసారే మెయింటైన్ చేస్తున్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారే. మరి ఒక 2-3 ఏళ్ల కింద వారు ఒక్క మాట చెప్పుంటే ఈ గ్రామం పరిస్థితి వేరే ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడన్నా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. ఎందుకంటే మీ మాటకు వేటేజ్ ఉంటుంది, మీరు అవినీతి రహిత నాయకుడు అని చెప్పి అందరు చెప్పుకుంటారు. కాబట్టి మీ మాటకు విలువ ఉంటుంది. కాబట్టి ఈ పోరాటంలో కలిసి రావాలి, పెద్దలు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు నిలబడాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మాడిఫై చేయక చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారేమో ధరణిని బంగాళాఖాతంలో వారేసి భూమాత తెస్తా అని చెప్పారు. భూమాత తెచ్చిరు. ఇప్పుడు ఆ భూమాతలో కూడా వీళ్ళ తలరాత అయితే మారతలేదు. మరి కనీసం ఇప్పటికన్నా ఆ రైతులకు 200 మంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారికి దీని మీద ప్రత్యేకించి నేను ఉత్తరం కూడా రాసి ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాను. అయితే ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే డేటా తప్పు పడుతున్న సందర్భంలో 4 ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని పడ్డదట. ఇప్పుడు ఆయన పంచాయతీ పెడుతుండు నాతోని, అక్క నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిండ్రు మరి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు, ఏం పథకాలు వస్తలేవు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, అయితే ఆ రైతు రికార్డు సరిచేయండి, లేకపోతే ఆయన గవర్నమెంట్ జాబ్ అన్న ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా. అదే ఊరిలో కడకుంట్లలో పెద్ద చెరువు అని ఇంకో చెరువు ఉంది పాపం. 3 సార్లు ఈ సంవత్సరంలో 3 సీజన్లలో 3 సార్లు ఆ పెద్ద చెరువు నీళ్లు వెనక్కిదాన్ని చాలామంది రైతుల భూములు మునిగిపోయినాయి. కనీసం ఎంఆర్ఓ గారు కూడా పోయి ఆడ రాసుకుంటలేరు భూమి మునిగిపోయింది, పంట నష్ట పరిహారం ఎట్లా అని. ఇదేదో ప్రకృతి వైపరీత్యంతో మునిగిపోయింది కాదు. ఇంతకుముందు ఏదైతే కానాయిపల్లి రిజర్వాయర్లో వాటర్ గేట్లు ఎత్తలేదన్నామో అవే వెనక్కి దాన్ని ఈ కడకుంట్లలో ఉన్నటువంటి పెద్ద చెరువు వెనక్కి కొట్టి భూములు మునిగిపోయినాయి. అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం యొక్క తప్పు. నష్టపోతుంది ప్రజలు, కానీ నష్టపరిహారం జోలికి కూడా పోతలేరు. దాని మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి పోయినాం. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ కెపాసిటీకి మించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ సివియర్ అండర్ స్టాఫింగ్ ఉన్నది, తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. గైనకాలజీలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేడియాలజీలను అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు, మొత్తం కూడా రెసిడెంట్స్ని పెట్టుకునే చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈ వనపర్తిలో ఉన్నటువంటి టీ డయాగ్నోస్టిక్స్ ఏదైతుందో మరి ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను. మరి అవి పొలిటికల్ ఎలుకలో మామూలు ఎలుకలో నాకు తెలియదు, కానీ ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను, అవి పనిచేస్తలేవు. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ టెస్ట్లకు దాదాపుగా 2,000 మంది యావరేజ్గా టెస్ట్లు ఇస్తే అవన్నీ కూడా మహబూబ్ నగర్కి పోతున్నటువంటి పరిస్థితి, డిలే అవుతుంది. దాంతో ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మెషిన్స్ని తొందరగా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను. నేను ఏ జిల్లాకు పోయినా వైద్యం మీద ఫోకస్ పెడతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రతి హాస్పిటల్లో ఉన్న సమస్య మీ దగ్గర కూడా చెప్పక తప్పని సమస్య. శానిటేషను, కేర్ టేకర్స్, అట్లా పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్గా ఏజెన్సీలతో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 20 నుంచి 22,000 మంది ఉంటారు. వాళ్లకు జీతాలు రాక 3 నెలలు అవుతుంది. ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా ఉతుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని అయితే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరిగ్గా వస్తాయి. కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడి నుండి వచ్చి మేము ఏమైంది భయ్, నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయవా కాసేపు, వేడిగా ఉందన్నా బంజాయబా.